లార్డ్. హల్లెలూయా. దేవనామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి దేవుడు ఉచితమైన కృపను బట్టి మరి శిలువ ధ్యానాలు మరి 10వ రోజు కూడా మనల్ని ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవనామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. మరి కొన్ని దినాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుడు తిత్వము. మరి ఆయన అతిత్వం అయిన దేవుడు ఈ లోకములో మరి ఆత్మగాను శరీరముగాను అలాగే వాక్కుగాను ఉన్నాడు. అయితే ఆయన ఆ సమయంలో ఉన్నప్పుడు దేవుడు అంట ఒక మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనములో ఒక మాట చెబుతూ ఉన్నాడు దానియేలు ప్రవక్త. ఇంకా సింహాసనములను వేయుట చూసితిని, మహారుద్ధుడొకడు కూర్చుండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్యా, ఈ రాత్రికాల సమయం తండ్రి నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకు ఇచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణ ధ్వని ప్రార్థన మందిరాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. అలాగే తండ్రి, ఎన్నిక లేని వాడిని తండ్రి నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మ మరుగు చేసి నీ ఆత్మ ద్వారా నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రి కలిసి తండ్రి మాట్లాడమడుస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే తోడుగా ఉండి నడిపించమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవాతి దేవుడు యెహోవా మహావృద్ధుడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ వృద్ధాప్యములో ఆయన ఒక ఆలోచన వచ్చిందంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట చెబుతూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా తనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. హల్లెలూయా. ఏంటిదంట? దయా సంకల్పం అంటే దయతో ఒక ఆలోచన. దేవాతి దేవుడికి ఆ వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. అంటే దయా సంకల్పము అంటే ఆలోచన. ఆ ఆలోచన ఏమిటంటే, చదవమ్మా, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్మించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగా నిర్దోషములనై ఉండవలనని జగతి పునాది వేయబడక మునుపు ప్రేమ చేత ఆయన క్రీస్తులో చాలు. హల్లెలూయా. అంటే ఆయన వృద్ధాప్యలో ఉన్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన. ఆ ఆలోచన ఏంటంటే, నేను ఒక సృష్టిని చేయాలి, ఆ సృష్టిలో తన కుమారుణ్ణి రాజుగా ఉంచాలి. ఆ రాజుగా ఆయన ఆ రాజ్యంలో రాజ్యమేలుతూ ఉంటే అనేక మంది జనాలు పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఆ రాజ్యాన్ని ఆయన ఏలాలి అనే ఆలోచన ఆయనకు వచ్చిందంట. ఆలోచన వచ్చి ఆ ఆలోచన అక్కడున్న దేవదూతలందరికి కూడా ప్రకటించేశాడంట. అంతకుముందు ఎవరున్నారు? ఈ భూలోకం లేదు, దేవుడు ఉన్నాడు, దేవతలు ఉన్నారు.
అంతేకాని మనిషి కానీ నరుడు కానీ ఎవరు కూడా లేరు. అంటే అసలు ఈ భూమే లేదు. భూమి లేనప్పుడు ఆయన ఆలోచన, భూమి లేనప్పుడు ఈ జగతి పునాది వేయబడక ముందు ఆయనకు ఆలోచన వచ్చిందంట. నేను ఒక ఏంటంట భూమి చేయాలి, కుమారులు రావాలి, నా కుమారుడు రాజుగా ఏలాలి అని చెప్పి, అంతకుముందు ఆయన ఎలా ఉన్నాడు అంటే చూడండి, ఏబు గ్రంథము 38వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. దాని మీద 7వ వచనం చదువు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి దేయితరులు చేసినప్పుడు హల్లెలూయా. ఇక్కడ ఏంటంట అంటే భూమి లేనప్పుడు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. ఆయన పాటలు అంటే ఈరోజు మనం పాటలు పాడేది కాదు. ఇప్పుడు పరలోకములో అంటే సత్యలోకములో ఆత్మరూపులు వారు ఎవరంటే వాళ్ళు ఆత్మరూపులు, శరీరము లేదు, దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు, దేవుణ్ణి అంట నిత్యము స్తుతిస్తూ ఉన్నారంట. హల్లెలూయా. పాటలు పాడుతూ ఉన్నారంట, ఆరాధన చేస్తూ ఉన్నారంట ఆయన్ని. అలాంటి సమయంలో ఈయనకి వచ్చిన ఆలోచన, ఈ ఆత్మరూపులకు ఉన్న మనము ఎలా అయితే దేవుని స్తుతిస్తున్నామో, ఎలా అయితే ఆరాధిస్తున్నారో, ఈ రాజ్యాన్ని ఒక ఏం చేయాలంటే రూపం అంటే ఒక నరుని చేయాలి, నరుణ్ణి చేయాలి. నరుడు చేసి ఆ నరుడు ద్వారా తన కుమారుడిని రప్పించాలి. ఆ కుమారుడు ద్వారా ఇబ్బులో నేను చేసి సృష్టి మొత్తం కూడా ఆయన ఏలుతూ ఉంటే ఆయన ఎదుటిగా ఏంటంటే పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలన్న ఆలోచన దేవాతి దేవుడికి వచ్చిందంట. వచ్చి ఆ దేవదూతలందరికి కూడా ఏం చేశాడా? ప్రకటించేశాడు. ఏం చేశాడమ్మా? ప్రకటించేశాడు. ఇదిగో నేను ఒక సృష్టిని చేస్తున్నాను, అందుట్లో నా కుమారుడు వస్తాడు. మీరు ఇప్పుడు ఆత్మరూపులు కూడా మనం ఎలా అయితే మీరు దేవుడు స్తుతిస్తున్నారో, నన్ను గణపరుస్తున్నారో, నన్ను ఆరాధిస్తున్నారో, అలాగే ఆ సృష్టిలో కూడా నా కుమారుణ్ణి అలాగే ఆరాధించండి, స్తుతించండి, గణపరచండి అని చెప్పేసి అందరికీ ప్రకటించినప్పుడు అంట అందరూ కూడా చాలా ఆనందించారంట. హల్లెలూయా. జయధ్వనులు చేస్తారంట. చేసినప్పుడు ఎమ్మటే దేవుడు అంట ఇక పనిని ప్రారంభిస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడమ్మా? పనిని ప్రారంభిస్తున్నాడు. ఎలా ప్రారంభిస్తున్నాడంటే చూడండి, కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. కీర్తన గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవాయే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. హల్లెలూయా. హల్లెలూయా. సముద్రంలో ఏముంటాయమ్మా? నీళ్ళుంటాయి. నీళ్ళల్లో పునాదులు వేస్తాం ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదా? ఏందండి ఈ రోజున కృష్ణా బ్యారేజీ చూస్తే, కృష్ణా బ్యారేజీ ఎక్కడ ఉందా? నీళ్ళల్లో బ్రిడ్జ్ చేశాడా, లేకపోతే నేల మీద బ్రిడ్జ్ చేశాడా? మరి కృష్ణానది కానీ, మరి గోదావరి కానీ, ఇలాంటి ఇలాంటి నాగార్జున సాగర్లు కానీ ఇవన్నీ కూడా నీటిలో నుంచి పునాదులు వేసుకుంటూ, ఎప్పుడు ఇది ఈ పునాదులన్నీ ఎక్కడి? భూమిలో. అంటే ఈ భూమి సృష్టింపబడక మునిపే. మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవాతి దేవుడు ఈ భూమి లేనప్పుడు సముద్రం ఉంటే ఈ భూమికే ఏం చేస్తున్నాడట? సముద్రం నీళ్ళల్లో పునాది వేస్తున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడుది కాదు అది. ఎట్ట వచ్చిందో ఈ జ్ఞానం, ఎట్ట వచ్చిందో ఈ తెలివి,
మానవుడికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే నీళ్ళలో పునాది వేయటము మొట్టమొదటిసారిగా ఎవరన్నా దేవాది దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఆయన ఎక్కడ వేసాడంటే నీళ్ళల్లో, అంటే సముద్రం మీద ఆయన పునాది వేసాడంట. పునాది వేసి ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు ఆయన. యోబు గ్రంథము 38వ అధ్యాయము, నేను భూమికి పునాది వేసినప్పుడు, ఇక్కడ ఇప్పుడు ఈయన అంటున్నాడు యోబుతో, అయ్యా నేను భూమికి పునాది వేసా. పునాది ఎక్కడ వేసానని దావీదుతో చెబుతున్నాడు, కీర్తనాకారుడితో ఎక్కడ వేసానని చెప్పాడు? సముద్రంలో నేను పునాది వేసాను అంటున్నాడు. దావీదుతోనేమో, అయ్యా దావీదు నేను సముద్రంలో నేను పునాది వేసాను, దేనికంటే ఈ భూమికి అని చెబుతూ యోబు దగ్గరికి వచ్చేటప్పటికి ఈయనేమన్నాడంటే, చదవమ్మలి, నేను భూమికి పునాది వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీవు వివేకము కలిగిన ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిణామమును నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద ఎవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. హల్లెలూయా. ఇప్పుడైతే పునాది వేసిన తర్వాత ఏమేయాలి? పునాది వేసిన తర్వాత పునాది మీద ఏమేయాలి? మనం ఇల్లు కడుతున్నాం కదమ్మా, ఇల్లు కట్టినప్పుడు నేను తాటకిలి ఇల్లు సంగతి చెప్పట్లా, లేకపోతే మట్టితో చేసిన పాతకాలపు ఇల్లు సంగతి చెప్పట్లా. ఈరోజు మనం డాబాలు కడుతున్నాం. ఈ డాబాలంటే బిల్డింగ్లు కడుతున్నాం. ఈ బిల్డింగ్కి ఫస్ట్ ఏం వేస్తామంట? పునాది వేస్తాం. అదా కదా, పునాది వేస్తారా లేదా? పునాది. ఈ పునాది వేసిన తర్వాత ఆ పునాదుల మీద ఏం వేస్తాం? పిల్లర్లు వేస్తామా? దాన్ని ఏమంటాం? వాటిని స్తంభాలు అంటాం. హల్లెలూయా. ఏమంటావట? స్తంభం. ఇప్పుడు దేవుడు సముద్రంలో పునాది వేసి ఆ పునాదికి ఏం వేస్తున్నాడంట? స్తంభాలు వేస్తున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? భూమికి ఏం వేస్తున్నాడంట? పునాది మీద ఏం వేస్తున్నాడమ్మా? స్తంభాలు వేసాడంట. స్తంభాలు వేసి ఆ స్తంభాల మీద ఏం చేస్తాడంటే చూడండి, 104వ కీర్తన 5వ వచనానికి ధ్యానం చేద్దాం. భూమి ఎన్నటికీ కదలకుండునట్లు ఆయన దానిని, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీరు చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు భూమి సముద్రం మీద పునాది వేసాడు, ఆ పునాదుల మీద స్తంభాలు లేపాడు, ఆ స్తంభాల మీద భూమిని పెట్టాడంట. ఈ భూమిని పెట్టితే ఇది కదులుతుందా లేదా? కదలదు. భూమి కదలలా. అంటే ఎలా ఉంది? వాటర్ ట్యాంకీ లాగా ఉంది. ఒక గొప్ప దైవజనుడు కోన సూరిబాబు గారని, ఆయన ఈ సిలువ ధ్యానాల్లో ఈ సిలువ గురించి ఆయన ఒకసారి ఆ వాక్యంలో చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడంటే, పారసికులు, ఇది చూడాలి మీరు, పారసికులు అంటే ఇరాన్ వారి గ్రంథంలోనంట భూమి 4 స్తంభాల మీద నిలబడినట్టుగా ఉందంట. హల్లెలూయా. ఎవరి గ్రంథంలో? పారసికులు అంటే ఇప్పుడు ఇరాన్ సంబంధించిన దేశంలో ఉన్న వాళ్ళ ధర్మశాస్త్రంలో, అంటే వారు దేవుణ్ణి ఆరాధించే గ్రంథంలో ఈ భూమి 4 స్తంభాల మీద నిలబడినట్లుగా ఉందంట. ఈ భూమిని వారు చాలా పవిత్రంగాను తల్లిగా చూస్తారంట. భూతల్లి అంటే భూదేవి అంటారా అంట. ఈ భూదేవి చాలా పవిత్రంగా చూస్తారంట వాళ్ళని, ఈ భూమిని. అందుకని వారు ఏం చేశారంటే, భూమి తల్లి చాలా పవిత్రమైంది కదా,
కాబట్టి ఎవడైనా అంతకుడు కానీ పాపాత్ముడు కానీ వారెవరైనా కనుక చచ్చిపోతే ఈ భూమిలో పాత పెట్టకూడదు. ఒకవేళ కనుక ఈ భూమిలో కనుక వాళ్ళని పాతి పెడితే కానీ లేదా కాలిస్తే కానీ ఈ భూమి అపవిత్రమైపోద్ది. హల్లెలూయా. అది వాళ్ళు దీన్ని అందుకని భూమి మీద ఎత్తుగేసి సిలువేసి ఈ సిలువ మీద అంతకుల్ని వేలాడదీసేవారంట. హల్లెలూయా. సిలువ అనే మరణాన్ని తెచ్చింది ఎవరంటే పారసీకులు, అది రోమీలు కాదంట. ఎందుకంటే ఆ అపవిత్రము అవ్వకూడదు ఈ భూమి. తన తల్లి భూమి ఏమవ్వకూడదంట, అపవిత్రం అవ్వకూడదంట. అందుకని వారు ఏం చేస్తారు, ఈ సిలువను పెట్టి ఈ సిలువ మరణం అనేది వారంట కనిపెట్టింది. ఆ తర్వాత ఈ రోమీలు దాన్ని వాడుకున్నారంట. అంటే రోమీలు కనిపెట్టింది కాదు, అలాగే యూదులు కనిపెట్టింది కాదు. వీరందరూ కూడా ఒకవేళ రాళ్లతో కొంచెం చంపేవాళ్ళు ఏంటిదంట, లేదే శిరస్సానం చేసి చంపేవాళ్ళు అంట. వాళ్ళ కనిపెట్టింది ఈ సిలువ. అంటే మరి నిజంగా మరి వారి గ్రంథంలో ఉందంటే ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఏమని చెబుతున్నాడు? ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉందా ఆ మాట? ఏమని ఉంది ఇక్కడ? సముద్రం మీద పునాదులు వేసాడు, పిల్లర్లు వేసాడు, దాని మీద ఏం చేశాడంట, భూమిని ఎలా పెట్టాడంట? కదులుతుందా కదలదా? నేను అడుగుతుంది అది. కదలదు. ఆ కదలదా భూమి మీద ఏముంది అంటే చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో ఈ పునాదుల మీద పెట్టిన భూమి, కదలకుండా భూమి, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎవరంటాం ఇప్పుడు? యెహోవా. యెహోవా అనగా మీరు ఏదో దాన్ని అదొక దేవుడుగా అనుకోవద్దు. యెహోవా అనగా ఉన్నవాడు, చూసువాడు, చేయించేవాడు, ఆయనే ఉన్నవాడు యెహోవా. ఆయన ఏం చేశాడు? భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు సృజింపలేదు, నివాస స్థలముగా ఉండునట్లు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు భూమిని ఎలా చేశాడమ్మా? హల్లెలూయా. ఇటు చూడాలి మీరు. ఇక నిరాకారంగా చేశాడా, ఆకారంగా చేశాడా? ఆకారంగానే చేశాడు. ఆకారంగా అంటే ఏ ఆకారంతో చేశాడు? నివాస స్థలములు. అంటే ఈ భూమిని ఎందుకు తయారు చేశాడంటే, ఈ భూలోకాన్ని ఎందుకు తయారు చేశాడంటే, ఈ భూలోకంలో తన కుమారుడు రావాలి. కుమారుడు రాజుగా ఏలాలంటే జనం రావాలి, వారు పరిశుద్ధులుగా ఉండాలి, వారికి ఇల్లు కావాలి. నివాసం మనకి ఇల్లేనా? ఇళ్ళ కోసమేనా ఈ భూమి తయారైంది? లేదా ఇంకా దేని కోసం అని చేశాడా? ఇళ్ళ కోసమే. ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఏముండాలంట? నివాసం. ఈ నివాసము భూలోకంలోనే ఉన్నాయా అంటే భూలోకంలో కాదు, పరలోకంలో కూడా ఉన్నాయంట. హల్లెలూయా. యేసు ప్రభు ఒక సందర్భంలో ఆయన ఏమంటున్నాడంట, నేను నా తండ్రికి ఇంటికి వెళ్తున్నాను, మీకు నివాసములు సిద్ధపరుస్తానికి వెళ్తున్నాను. అంటే ఆత్మరూపులుగా ఉన్న ఆ రోజుల్లోనే, భూమి తయారు చేయబడక ముందు ఆత్మరూపులుగా ఉన్న ఆ దేవుడు, దేవదూతలు ఉన్న ఆ పరలోకంలోనే ఏమున్నాయంట? నివాసాలు ఉన్నాయి. అదే పరలోకాన్ని తన కుమారుడి కోసము భూలోకం మీద ఉండుటకి ఆయన భూమిని తయారు చేసి దానికి స్తంభాలేసి దాని మీద భూమిని పెట్టి ఆ భూమి మీద నివాస స్థలముగా చేశాడంట. హల్లెలూయా. మనకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదివితే, ఆదికాండం ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, భూమి నిరాకారముగా ఉండెను. హల్లెలూయా. శూన్యముగా ఉందంట. అంటే ఇప్పుడు దేవుడు చేసిన భూమి ఎలా ఉంది? నివాస స్థలముగా ఉంది.
ఈ ఆది కాండం అందుకనే మనకు అర్థం కాని బైబిల్ అర్థం కాదు. ఎందుకు అర్థం కావట్లేదంటే మనం ఆది కాండం నుంచి చదువుతాం. భూమి నిరాకారముగా ఉన్నది అనగానే అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనుకుంటాం. కాదు, ఆయన ఇక్కడ ఏముంది, నిరాకారంగా ఉండెను అని ఉంది, కానీ చేశాను అనలా. ఆయన చేసింది ఎలా చేశాడంట? నివాస స్థలముగా చేశాడంట. ఈ నివాస స్థలముగా చేసి ఇప్పుడు దేవాతి దేవుడైన 7 ప్రధాన దూతల్లో ఆ 7 ప్రధాన దూతల్లో ఒక మికాయేలు, గాబ్రియేలు, లూసిఫరు, రఫాయేలు, రఘుయేలు, జెర్మియేలు, ఉరియేలు, ఈ 7 ప్రధాన దూతల్లో 3వ వాడైన ఈ లూసిఫర్ని ఆ భూమి మీద అధికారిగా పెట్టాడు. హల్లెలూయా. అందుకని ఈ భూమి మీద అధికారి అయిన ఈ లూసిఫరు ఏమన్నాడంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదువుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయిసు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. హల్లెలూయా. ఇందట వాయుమండల అధిపతి. వాయుమండలం అంటే భూలోకం. ఈ భూలోకంలోనే గాలి ఉంది, ఇంకెక్కడికి వెళ్ళినా లేదు. చంద్రమండలానికి వెళ్ళినా, సూర్యమండలానికి వెళ్ళినా, ఇంకో మండలానికి వెళ్ళినా, 7 14 లోకాలకు వెళ్ళినా ఏ లోకంలో కూడా ఏమి లేదంట, గాలి లేదు. ఒక గాలి ఉన్నది ఈ భూలోకంలో. ఈ భూలోకంని వాయుమండలం అన్నారంట. ఈ వాయుమండలానికి అధికారిగా దేవుడు ఎవరిని పెట్టాడంట? లూసిఫర్ని పెట్టాడు. ఈ లూసిఫర్, అందుకనే దాన్ని మనం ఈ రోజున ఏమంటామంటే సూపర్వైజర్ అనుకోవచ్చు. ఏంటంట, మనం ఇల్లు కట్టేటప్పుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ ఇంట్లో ఎలా కట్టాలి, ఏ దర్వాజా ఎక్కడ ఉంది, ఆ ఇంట్లో ఎలా ఉంటుంది, అందుట్లో ఉన్న ఏమి వేసాము, ఎంత ఆ సిమెంట్ ఉంది, ఎంత ఇసుక ఉంది, దీంట్లో ఏముంది, అన్నీ కూడా ఆ కట్టించేవాడికి, ఆ సూపర్వైజర్ అనేవాడికి తెలుస్తా లేదా? తెలుసు. ఎందుకని ఈ లూసిఫర్ను ఆ భూమి మీద పెట్టాడంటే, ఆ సూపర్వైజర్గా ఎందుకు పెట్టాడంటే, ఈయనంట ఎలాంటి వాడంటే ఈ లూసిఫరు చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనంలో, నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్ప వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును పూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము ఓ వేదికయు సూర్యకాంతమణి రత్నవరపు రాయి సులోమన్ రాయి మకరతము నీలము పద్మరాగము మాణిక్యము అంటే 9 రకాల వైడ్యూర్యాలతో ఆయన పొదిగి ఉన్నాడు, అలంకరింపబడి ఉన్నాడు. అమూల్యమైన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవు వాయించువారును నీకు సిద్ధమైరి, అభిషేకమునందిన కేరుబువై ఒక ఆశ్రయముగా చాలు. హల్లెలూయా. ఎలాంటి వాడంట? అంత నమ్మకమైన వాడు, దేవుడికి అంత నమ్మకమైన వాడు.
దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుణ్ణి గణపరిచేవాడు. దేవుడు అంటే ఆయన చేసిన ప్రతి విషయంలో కూడా ఆయన్ని పొగిడి గణపడి ఆయన వీరత్వాన్ని చూపించేవాడు. మంచి గాయకుడు. ఆయన పాట పడుతుంటేనంట పిల్లను గ్రోవులు వాయించేవాడు పక్కన ఉండేవాడంట. అన్ని రత్నాలతో అలంకరింపబడిన వాడైన, అందుకనే ఆయనని ఈ భూమి మీద అధికారిగా ఉంచాడు. ఏ భూమి అది ఏ భూమి? కదులుతున్న భూమా, కదలలేని భూమే? నేను 2023లో 20వ తారీఖు 11వ నెల వసుంధర ఈనాడు పేపర్ చదువుతుంటే వసుంధరలో ఒక విషయం కనపడింది నాకు. ఏంటి అంటే విశ్వము వయస్సు. విశ్వం అనగా భూమి. ఈ భూమి వయస్సు అందులో రాశాడు. రాసినప్పుడు ఏమని రాశాడంటే భూమి 1370 కోట్ల సంవత్సరాలు అయింది సృష్టింపబడేనని. అప్పుడు నాకు అనుమానం వచ్చింది, భూమి 1370 కోట్ల సంవత్సరాలు అవటం ఏంటి? పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా చూస్తే 6 రోజులు టైం అంటున్నాడు, దేవుడు చూస్తే 7వ రోజు. మరి ఉందేంటి, వీరు ఎందుకు ఇలా రాస్తున్నారు అని అప్పుడు దేవుడిని అడిగి అసలు ఇదేంటి, భూమి గురించి ఏంటి అని ధ్యానం చేశారు. అడిగినప్పుడు ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు, ఆయన తెలిపాడు. అప్పుడు ఈ సౌరబాబు గారు చెప్పిన మాటలు గుర్తుకొచ్చినాయి. ఏంటిది అంటే 4 స్తంభాలు పరిశుద్ధ గ్రంథం చదువుతుంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఎలా ఉందంట. ఇప్పుడు వాళ్ళు చెప్పింది అబద్ధమా నిజమా? నిజమా కదా? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది? కదులుతుందని చెప్పిందా, కదలకుండా ఉంటుందని చెప్పిందా? స్తంభాల మీద ఉందని చెప్పిందా, లేదా శూన్యంలో ఉందని చెప్పిందా? ఆ స్తంభాల మీద ఉన్న భూమిపైన లూసిఫర్ని అధికారిగా ఉంచాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు అందుకనే మన హిందూ ధర్మశాస్త్రం కూడా చదివితే, వేదాలు చదివితే వేదాల్లో కూడా రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందంటే ఆదిశేషు అనేవాడు. ఆదిశేషు అంటే తెలుసా ఏంటిది? ఆదిలో ఉన్న పాము. అతనికి 7 శిరస్సులు ఉంటాయి. అంటే ఎన్ని తలకాయలు ఉంటాయంట? శిరస్సు అంటే తలకాయ, 7 తలకాయలు ఉంటాయి ఆయనకి. ఈ ఆదిశేషు వెళ్ళి విష్ణుమూర్తి దేవుడా, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నేను భూమికి ఏదైనా సహాయం చేయాలయ్యా అన్నాడంట. అంటే సరే ఇచ్చాను పో అంటే ఆ ఆది సర్పం తన 7 శిరస్సుల మీద భూమిని మోసిందని మన 6వ తరగతి శాసనంలో కనపడుతుంది మనకి. హల్లెలూయా రాశారు. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? భూమి ఒకప్పుడు కదలకుండా ఒకటి మోసింది అనేది నిజమా అబద్ధమా? నిజమే. ముందు మనం నిజం తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే అప్పుడు మన వేదాల్లో, హిందూ ధర్మశాస్త్ర వేదాల్లో కూడా ఆ భూమి ఒక దాని మీద ఆధారపడి ఉందని చెప్పాడు. ఈ ఇరానీలు అంటే పరిసరిక ఆయన వాళ్ళ గ్రంథాల్లో కూడా భూమి 4 స్తంభాల మీద ఉందని రాశారు. ఈ పరిశుద్ధ గ్రంథంలో కూడా ఏమని రాశాడంటే దీంట్లో క్లియర్గా కనపడుతుంది మనకి అసలు ఆ భూమిని ఎలా నిలబెట్టాను అని. ఎలా నిలబెట్టాడంట? దానికి పునాదులేసి సముద్రంలో, దానికి స్తంభాలు వేసి, దాని మీద వాటర్ ట్యాంక్ పెట్టినట్టు పెట్టి, దాని మీద నివాస స్థలాలు, ఎవరికి ఎంత కావాలి, ఎవరికి ఎంత ఇల్లు కావాలి, ఎవరికి ఎన్ని బెడ్రూమ్లు కావాలి, వాళ్ళ పిల్లలకి ఎన్ని బెడ్రూమ్లు కావాలి, ఇటు ఈశాను అన్నీ కూడా ముందే దాంట్లో ఎక్కించాడు. దాని మీద ఎవరు ఉన్నారంటే ఇప్పుడు అధికారిగా లూసిఫర్ అనే వ్యక్తి ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరి ఆ భూమి మీద ఉన్న ఆ లూసిఫర్ మరి దేవుడికి ఎందుకు ఇదే రకం తిరిగాడు? దేవుడికి ఎందుకు ఈ రోజున సాతానుడిగా మనకు కనపడుతున్నాడు? 9 రత్నాలతో అలంకరింపబడిన వాడు, నిత్యము బంగారం. నిజంగా ఈ రోజున దేవుడిని చూస్తే పాత సినిమాలో మనకు దేవుళ్ళు కనపడతారు కదా, వాళ్ళొంటి మీద బట్టలు ఉంటాయా? ఏముంటాయి? హారాలు, బంగారులు, వట్టడాలు అందరూ ఉంటాయి. మగోడు ఒంటి మీద
ఉండదు, సొక్క ఉండదు. ఈ బంగారం ఉంటాయి అంటే ఉంటాయి దానికి. ఆడవాళ్ళు కట్టి పట్టు చీరలు కట్టి ఆటల మీద వేస్తారు, అవునా కదా? అయితే అలాంటి వ్యక్తి ఆ రోజుల్లో ఆ భూమికి అధికారం ఉన్నాడంట. దేవుడికి చాలా నమ్మకమైన వాడు ఈ లూసిఫర్. ఈయన ఎన్నో వాడంట? ప్రధాన శిష్యుల్లో మూడో వాడు. ఆ మూడో వాడైన అది దేవుడి సంఖ్య ఏందంట? మూడు. మూడంటే ఏంది? ఆ మూడునేంట ఆయన ఆలోచన ఏంది? ఆత్మనేమో శిరసగాను, రక్తమునేమో శరీరముగాను, నీరునేమో వాక్యముగాను, అంటే కుమారుడిగాను చేశాడంట. ఆ మూడో స్థానంకి వెళ్ళిన వాడు గొప్పవాడు. ఆ మూడో స్థానంలో ఉన్నవాడు ఈ లూసిఫరు. ఆ లూసిఫరు ఈ కదలని భూమి, దేవుడు సముద్రంలో వేసిన పునాదుల మీద వేసిన భూమి మీద ఆయన అధికారిగా దేవుడు ఎవరు నిర్మించాడంటే ఆయన్నే? ఈయనే నిలబడ్డాడు, దేవుడు నిలబెట్టాడా? దేవుడే నిలబెట్టాడు. కాబట్టి ఆ శక్తి, ఆ కృప, ఆ బలాన్ని ఎవరికి తెలుసు అంటే భూమి విషయంలో లూసిఫర్ అనేవాడికి తెలుసు. అలాంటి వ్యక్తి మరి దేవుడికి ఎందుకు వ్యతిరేకమయ్యాడు? ఎందుకు దేవుడికి వ్యతిరేకమయ్యి ఆయన్ని ఎదిరించి ఈ రోజున సాతానుడిగా మనకి విరోధముగా మన సహోదరుడైన వాడు ఉన్నాడు అనేది మనం తెలుసుకుందాం. మరి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. సమయం అయిపోయింది కాబట్టి మంచిది. దయచేసి ఆ చక్కని వాక్యం అందించిన